నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. వైద్యుడు అంటే దేవుడితో సమానం అంటారు. ఆ దేవుడు ప్రాణాన్ని ఇస్తే ఆ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ప్రాణాలని రక్షించి మరో పునర్జన్మకు ఈరోజు హాస్పిటల్స్ వేదికగా మారుతున్నాయి. హాస్పిటల్లో వైద్యులందరినీ దేవుళ్ళుగా భావిస్తూ ఉంటారు జనం. కానీ అలాంటి వైద్యుడు ప్లేట్ల బుజ్జు దవాఖానాలో కామ పిశాచిగా మారిపోయాడట. 23 మంది అమ్మాయిల్ని అనుభవించాను. సిల్వర్ జూబ్లియా ఏదో అంటారు కదా, 25 సంవత్సరాలకు ఒకసారి చేసుకునేది, దాన్ని చేసుకోవాలి అనుకుంటున్నాను. సో అక్కడున్న కొంతమంది మీద ఒత్తిడి తేవడం స్టార్ట్ చేశాడట. ఇంతమంది అమ్మాయిల మీద అత్యాచారం చేస్తూ దారుణానికి ఒడిగడుతున్న ఈ కామ పిశాచి వయసు ఎంతో తెలుసా? 60 సంవత్సరాలు. ఎవడి కామ పిశాచి, ఏంటి వీటికి సంబంధించి అనేది ఆదాబ్ హైదరాబాద్ చాలా క్లియర్గా కథనం రాసింది. వాళ్ళ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని కూడా. అసిస్టెంట్ డైరెక్టర్ షకీల్ హసన్ లీలన్ 60 ఏళ్ల వయసులో పెచ్చుమీరిపోతున్న శారీరక కోరికలు. రాష్ట్రంలోని అతిపెద్ద వెటర్నరీ ఆసుపత్రిలో కొలువు వెలుగబెడుతున్న సారు మహిళా ఉద్యోగులపై వేధింపులు. ఇప్పటికే 23 మందితో కలిశాను. సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకోవాలన్న ఆశ. తన ఉద్యోగిని తీసుకుని కోటకి రావాలంటూ మధ్యవర్తితో రాయడాలు పంపుతున్న లైంగిక వార్తలంటూ వార్నింగ్. ఆదాబ్ చేతులు ఆడియో చాటింగ్ మెసేజ్లు. షకీల్ హసన్ కాంటాక్ట్ చర్యలకు ఉద్యోగులు డిమాండ్. చెప్పు తీసుకుని కొడితే 30 పనులు రాకుంటారు. సిగ్గనిపిస్తుంది. 60 ఏళ్ల వయసులో అంటే సిల్వర్ జూబ్లీ చేసుకుంటావా? నాకు ఇలా ఘోరం వస్తుంది ఒక ఆడపిల్లగా. కానీ ఇలా ఇంతకు మించి మాట్లాడటం సంస్కారం కాదని ఆగిపోతున్నా. 4-5 సంవత్సరాలు అయితే పాతి పెట్టడానికి 6 అడుగుల గోతి కావాలి. దాన్ని పక్కన పెట్టి ఈ వయసులో మహిళా ఉద్యోగుల మీద వేధింపు చేసుకుంటూ సిల్వర్ జూబ్లీ చేసుకోవాలని కోరిక పుడుతుందా? సిగ్గనిపిస్తలే కొంచెమైనా మనిషిగా పుట్టినమనే విషయాన్ని కూడా విస్మరిస్తున్నావా? 60 ఏళ్ల వయసు అంటే అక్కడ పనిచేసేటోళ్ళు 30-40 అట్లా వయసు వేసుకున్నా కూడా నీకు మనవరాళ్ళు కూతుర్ల వయసున్నోళ్ళు. నీ కూతుర్ని ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగంలో పనిచేస్తుంటేనే ఇంకొకటి పనిచేస్తుంటే ఇలానే అడిగితే ఊరుకుంటారా? అంత తేలిగ్గా కనబడుతున్నారా ఆడపిల్లలు? దేనికి రా సిల్వర్ జూబ్లీ చేసుకోవడానికి అని కనిపించాల్సింది. నిజంగా చెప్తున్నా, ఈ ఆర్టికల్ చూసినప్పుడు కడుపు మండిపోయింది. అసలు వీళ్ళని ఏమనాలి? షకీల్ హసన్ వీడి ముఖం చూస్తారా? ఇగో పాపిష్టి ముఖం. వీడి ముఖానికి పొద్దున్న చూస్తే రాత్రి కల్లోకి వచ్చి భయపెడతాడు. అలాంటి భయపెట్టే ముఖం గాడు వీడికట సిల్వర్ జూబ్లీ ఆడపిల్లల కోరికలు తీర్చుకోవడంతో చేసుకోవాలని ఉందంట. పిచ్చం, వద్దు, మాట్లాడొద్దు ఇంతకంటే. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అతిపెద్దది పాతపట్నంలో ఉన్న ఈ దవాఖానాలోని అసిస్టెంట్ డైరెక్టర్ గా కొలువు ఎలగబెడుతున్నాడు ఓ ప్రబుద్ధుడు. ఆ కామపిశాచి వయసు ముత్తాత, రేపో మాపో రిటైర్ అయి పెన్షన్ తీసుకుని ఇంట్లో కూర్చొని హాయిగా బతకాల్సిన వ్యక్తి. ఇలాంటి వాడు పెన్షన్ తీసుకొని హాయి కూర్చోడు. రోగాల పాండబడి మంచం మీద ఉండి చేసేటోడు లేక కుల్లి చస్తాడు. లేటు వయసులో ఏం పోయే కాలం వచ్చింది కాబట్టి ఇట్లా చేస్తాడు. బిడ్డ మనవరాలు ఏజ్ ఉన్న స్త్రీలపై మనసు పారేసుకుంటున్నాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ లోని పాతబస్తీలో ఉన్న పేట్ల బుజ్జు వెటర్నరీ హాస్పిటల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న షకీల్ హసన్ ఖాన్ ఇతగాడు గత కొంతకాలంగా ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులతో చెడుగా ప్రవర్తిస్తున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎప్పటి నుంచి సాగుతుందో తెలియదు కానీ ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు వింటే ఆశ్చర్యం కలగమానదు. బిడ్డలను కనేందుకు ఆపద సమయంలో ఆసుపత్రికి వచ్చే స్త్రీలు, అమ్మలను కాపాడే ప్లేట్ల బుజ్జు దవాఖానాలో ఉన్నతమైన పదవిలో ఉన్నారు. అందులో డ్యూటీ చేసే నర్సులు, డాక్టర్లు, అడ్మిన్ విభాగంలో పనిచేసే వారిపై కన్ను పడితే చాలు వారు తన వశం కావాల్సిందేనట. మనసు పారేసుకుంటే ఏదో రకంగా తనతో బెడ్ షేర్ చేసుకుంటాడు. హోటల్ రూమ్ కు పిలిపించుకొని శారీరక కోరిక తీర్చుకోవడమే పని. లక్షల్లో జీతం తీసుకుంటూ తమ చేస్తుంది ఏమీ లేదు. హాస్పిటల్లో ఏం పని లేని పెద్ద ఆయన ఎప్పుడు నీచమైన ఆలోచనే. ఎవరిని ఎలా ట్రాప్ చేయాలి, ఎక్కడికి పిలిపించుకోవాలి, తద్వారా సంతృప్తి పొందాలనేది ఆశ. శారీరక కోరికలు తీర్చుకునేందుకు మహిళా ఉద్యోగుల్ని టార్చర్ పెడుతున్నాడు. ఈయన పెద్ద ఆయన కాదు, పనికి వాళ్ళ ఆయన. ఎందుకన్నా పెద్ద ఆయన అని రాసి వీడి విలువను పెంచుతారు. ఇలాంటి వాడికి విలువ ఉందా? మనిషిగా బతికే అర్హత ఉందా? ఈ వార్త తెలిసినాక వీళ్ళ కుటుంబంలో వాళ్ళు వీడిని చొప్పు తీసుకొని కొట్టలేదు అంటే వాళ్ళకు కూడా మానవత్వం లేదని అర్థం. కంటెంట్ బాగుంది, సహాయం చేయాలి అనుకుంటేనే ఆర్ వాయిస్ కి సపోర్ట్ గా నిలవండి. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా సమస్యలు తెలియజేయండి. జై హింద్, జై భారత్.